హాయ్ అండి, తేజ 205 ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అయితే మనం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ గురించి, హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఓకేనా? వీడియో ముందుకెళ్ళే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరు తీసుకోవాలనేది ముందుగా మాట్లాడుకోవచ్చు. ఎవరైతే స్విగ్గీ అయితే యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రం ఈ క్రెడిట్ కార్డ్ అయితే 100% తీసుకోండి. మీకు మాత్రం 100% అయితే బాగా యూజ్ అవుతుంది. అనదర్ పర్సన్స్కి మామూలుగా క్రెడిట్ కార్డ్ కావాలి, ఏదో క్రెడిట్ కార్డ్ అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు, పర్లేదు. ఓకేనా? స్విగ్గీ క్రెడిట్ కార్డ్ యూజర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? స్విగ్గీ యూజర్స్కి అయితే ఇంకా అది కార్డ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనకి ఈ కార్డ్ తీసుకోవడం వల్ల మీరు కార్డ్ తీసుకున్న గెట్ ఫ్రీ స్విగ్గీ 1 మెంబర్షిప్ అనేది మనకి 3 months ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెల్కమ్ బెనిఫిట్స్ కింద ఈ కార్డ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 మెంబర్షిప్ అనేది ఈ కార్డ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ సపరేట్గా మెంబర్షిప్ తీసుకోవాలనుకోండి, 1199 రూపీస్ మీరు పే చేసుకోవాలి. అక్కడే 1200 రూపీస్ మీకు ఈ కార్డ్ ద్వారా సేవ్ అనేది అవుతుంది. ఓకేనా? అదేవిధంగా 10% క్యాష్ బ్యాక్ అప్ టు 1500 మంత్లీ ఇన్ స్విగ్గీ. ఇన్స్టామార్ట్ కావచ్చు, ఫుడ్ డెలివరీ కావచ్చు, ఎందులో అయినా సరే మీరు ఈ క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. అదేవిధంగా 5% క్యాష్ బ్యాక్ అప్ టు 1500 మంత్లీ ఇన్ ఆన్లైన్ షాపింగ్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రాలో మీరు ఈ క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు అండ్ మోర్. అదేవిధంగా 1% క్యాష్ బ్యాక్ ఆన్ అప్ టు 500 రూపీస్ మంత్లీ ఆల్ అదర్ కేటగిరీస్. ఇంకా వేరే కేటగిరీలో ఏదైనా సరే మీరు ఎక్కడైనా స్వైప్ చేసుకున్నట్లయితే ఒక 1% వస్తుంది, 500 ఎవ్రీ మంత్ వరకు. ఓకేనా? ఇంకా అదేవిధంగా అదర్ అమేజింగ్ ఆఫర్స్గా మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 50 days స్టాక్ టైంతో రావడం జరుగుతుంది. మీరు స్వైప్ చేసిన 50 days తర్వాత మీరు బిల్ అనేది పేమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా జీరో లాస్ట్ కార్డ్ లెబిలిటీ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మీ క్రెడిట్ కార్డ్ కనుక ఎక్కడైనా పోయిందనుకోండి, ఒకవేళ క్రెడిట్ కార్డ్ పోయిన వెంటనే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఒకవేళ యాప్లో మీకు ఐడియా ఉంటే కార్డ్ని బ్లాక్ చేయాలి. ఒకవేళ లేదు అనుకుంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి, హెచ్డిఎఫ్సి కస్టమర్ కేర్కి, వాళ్ళకి మీ కార్డ్ నెంబర్ అది చెప్పుకున్నట్లయితే వాళ్ళు మీ కార్డ్ అనేది బ్లాక్ చేస్తారు. బ్లాక్ అయిన వెంటనే మీకు బ్లాక్ అయిన తర్వాత ఎనీ ట్రాన్సాక్షన్ అయినా సరే మీరు ₹1 కూడా కట్టే అవసరం ఉండదు. ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా అదర్ ఆప్షన్ మనం చూస్తున్నట్లయితే మీకు జాయినింగ్ ఫీజు వచ్చి 500 ప్లస్ జిఎస్టీ అయితే ఈ కార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా యాన్యువల్ ఫీజు కూడా మనకి 500 ప్లస్ జిఎస్టీ. ఒకవేళ మీరు కనుక ఒక 2 lakhs కనుక 1 yearలో కనుక యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు అది మొత్తం కూడా మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. మీకు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ కింద కార్డులో అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇంక ఈ కార్డ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే ఏజ్ గ్రూప్ వచ్చి 21 నుంచి 60 years వరకు ఉండాలండి. ఒకవేళ శాలరీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ అయితే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఎలాగా ఉంటుంది అండ్ శాలరీ స్లిప్ సరిపోతుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ కాదు అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, ఒక ఐటీఆర్ ఫామ్ ఉంటుంది, ఐటీఆర్ సబ్మిట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. మీకు అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, దాని ద్వారా అప్లై చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎనీ డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఫోన్ చేసినట్లయితే క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది.